నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. కడకట్లలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద జరిగిన అన్న సమారాధన కార్యక్రమానికి అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్. తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ వద్ద 73వ వారంగా జరిగిన అన్నదానం. కొబ్బరి తోటలో గల పొంతుల ముసలమ్మ ఉత్సవాలను సందర్శించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మార్నిడి బాబ్జీ. పడమర విప్పరంలోని శ్రీ సంతానవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి వద్ద జరిగిన ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ చైర్మన్ పసల కనక సుందర్రావు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కాకుంటే ఈ నెల 3 నుండి జేఏసీ సంఘాలు సమ్మెలోకి దిగుతాయి. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దోసనపూడి సోమసుందర్. ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను పురస్కరించుకుని మంగళవారం కడకట్లలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా నియోజకవర్గ జనసేన అధ్యక్షులు బొలిశెట్టి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ రామశెట్టి సురేష్, గుండుమోగుల సురేష్, రామశెట్టి వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు ఏలం శ్రీను, కె నాగేశ్వరరావు, కోటాప్రోలు సురేష్, పిల్లా శ్రీను, ఏలం వెంకటరత్నం, ఏలం రెడ్డమ్మ, బెల్లంకొండ వెంకటరత్నం, పిల్లా హనుమంతు, ఏలం నాగు తదితరులు పాల్గొన్నారు. ఫోన్ పక్కనే అక్కడ ఉందిరా. గడిచిన 12 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ హనుమంత్ టెంపుల్ కమిటీ సభ్యులు, ఆంజనేయ కమిటీ సభ్యులందరూ ఈ టెంపుల్ అభివృద్ధితో పాటుగా ఇది తాడేపల్లిలో ప్రజలు ఈ వార్డులో ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి నిరంతరం ఆంజనేయ స్వామి ఆశీస్సులు మనకు ఉండాలని చెప్పి ఎంతో మరి వాళ్ళ సొంత పనులు మానేసి ఈ భగవంతుడి కార్యక్రమం, ప్రజా కార్యక్రమం, ప్రజలు బాగుండాలి అంటే భగవంతుడు అనుగ్రహం ఉండాలి. ఆ భగవంతుడి అనుగ్రహం కోసం పూజలు చేసే కార్యక్రమం కానీ, ఈ అన్నదానాలు కానీ, మరి వ్రతాలు కానీ చేసినందుకు వారందరికీ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని ఆ ముక్కోటి ఏకాదశి సందర్భంగా 12 సంవత్సరాలుగా నిరంతరం దినదిన అభివృద్ధిగా ఒక సంవత్సరాన్ని మించి ఇంకో సంవత్సరం మరి చేసే విధంగా ఇక్కడ కమిటీ సభ్యులు చేసే ప్రయత్నానికి భగవంతుడు సహకరించాలని, రాబోయే రోజుల్లో ఈ టెంపుల్ అభివృద్ధి చెందుతూ పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగుండాలని ఆంజనేయ స్వామి ఆశీస్సుల వల్ల మరి కడకట్ట ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందింది. ఈ గుడి కట్టకముందు కట్టిన దానికి కూడా ఇక్కడ చాలా తేడా ఉంది. ఈ గుడి కట్టకముందు ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఇప్పుడు కడకట్టలు అనేది ఒక సిటీలో అట్మాస్ఫియర్ వచ్చింది. రెండో రోడ్డు రావడం మా కౌన్సిల్ టైంలో మేము అభివృద్ధి చేసే అవకాశం ఆంజనేయ స్వామి మాకు కల్పించాడు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో తాడేపల్లి పట్టణ అభివృద్ధి మరియు ప్రజల కష్టాలను తీర్చే విధంగా రాజకీయ నాయకులు ఉన్నారని ఆ భగవంతుని కోరుకుంటూ స్థానిక తాలూకాపీ సెంటర్లోని అన్నా క్యాంటీన్ వద్ద 73వ మంగళవారంగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెచ్చెట్టి చిన్న వెంకటేశ్వరరావు కుమారి దంపతుల కుమారుడు సాయి, కుమార్తె ప్రియాంక పుట్టినరోజు సందర్భంగా వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పట్నా రాంపండు, ముప్పుడి రమేష్, ఎర్రబండి సతీష్, పసలపూడి రాంబాబు, చెప్పుల వాసు, ముత్యాల శ్రీనివాస్, షేక్ హజీ, ఎం సంతోషరావు తదితరులు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టగానే అన్నా క్యాంటీన్ను తిరిగి ప్రారంభించడం జరుగుతుందన్నారు. అన్నా క్యాంటీన్ వద్ద క్రమం తప్పకుండా 73వ వారం మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారి ఆధ్వర్యంలో ప్రతి వారం కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ వారం ఉండి మండలం కలిగట్ట గ్రామం పించెట్టి చిన్న వెంకటేశ్వరరావు గారు కుమారి దంపతుల కుమారుడు సాయి, కుమార్తె ప్రియాంక పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నా క్యాంటీన్కి స్పాన్సర్ చేయడం జరిగింది. గత సంవత్సరం కూడా
ఈ ఈ ఈ స్పాన్సర్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం చేసే కార్యక్రమం మంచిది కాబట్టి పొరుగురు నుంచి వచ్చి కూడా ఇక్కడ అన్నా క్యాంటీన్ వరకు డోనర్ చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానం అలాంటిది, తెలుగుదేశం పార్టీ యొక్క విధేయత అలాంటిదని తెలియపరుచుకుంటూ, అలాగే బాబ్జీ గారి నాయకత్వంలో ప్రతి వారం కూడా మా కార్యకర్తలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఏదో ఇంట్లో పని ఉన్నట్టు ప్రతి మంగళవారం కూడా క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరూ రావడం, పేదవాళ్ళకి అన్నదానం చేసే కార్యక్రమంలో మా సహకారాలు అందిస్తున్న తెలుగుదేశం కమిటీ వారికి అందరికీ ముందుగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మన వలవల బాబ్జీ గారి ఆధ్వర్యంలో గడిచిన 73 వారాలుగా క్రమం తప్పకుండా ప్రతి మంగళవారం కూడా సుమారుగా 600 నుంచి 700 మందికి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని బాబ్జీ గారి సొంత ఖర్చులతో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా ఈరోజు మరి ఉండి మండలం కొనగట్ల గ్రామం పెంచెట్టి చిన్న వెంకటేశ్వరరావు గారి కుమారుడు దంపతులు సాయి గారి కుమార్తె ప్రియాంక గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ రోజున మరి పక్క నియోజకవర్గం నుంచి కూడా వచ్చి వారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా తాడేపల్లిగూడ నియోజకవర్గ బాబ్జీ గారి తరఫున ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గడిచిన 73 వారాలుగా తాడేపల్లిగూడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారి నాయకత్వంలో ప్రతి మంగళవారం ఇక్కడ ఉచిత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు అన్నదాత ఉండి మండలం కలిగొట్ల గ్రామ వాస్తవ్యులు పెచ్చెట్టి చిన్న వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి కుమారి గారి దంపతుల కుమారుడు సాయి గారు, అలాగే కుమార్తె ప్రియాంక పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. వీరికి తాడేపల్లిగూడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారి నాయకత్వంలో వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, స్థానిక సీతారాంపేట కొబ్బరితోట సెంటర్లో వేంచేస్తున్న శ్రీ పుంతల ముసలమ్మ తల్లి 41వ వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం రాత్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానేడి బాబ్జీ విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు రాజా త్రినాథ్ స్వాగతం పలికారు. అనంతరం జరిగిన ప్రత్యేక పూజల్లో వీరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానేడి బాబ్జీ మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. పూజల్లో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భగవంతుడు ఎక్కడ ఉందో మన మనసులోనే ఉంటాడు. కానీ పూర్వం పెద్దలు అంటే ఇక్కడ యువ ఫ్రెండ్ సర్కిల్ వారు 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని 41వ సంవత్సరం చేస్తున్నారు. ఆ 41వ సంవత్సరం కిందట ఈ ఏరియాలో ఇక్కడ అమ్మవారిని పెడితే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలో ఉన్న అందరూ బాగుండాలని పెట్టిన ఉద్దేశం అది ఆ రోజు. అలాగే నాకు తెలిసి చిన్నప్పటి నుంచి నేను చూసిన ఏరియా ఇదంతా కొబ్బరి తోటలో అంటేనే మనకి ఇక్కడ 2 చోట్ల కూడా అమ్మవారి జరుగుతూ వస్తున్నాయి. అలాగే అమ్మవారి ఆశీస్సులు మీ అందరూ ఖచ్చితంగా ఉంది. ఇక్కడ ఉండే పెంకిటిళ్ళన్నీ పోయి బిల్డింగ్లు అయ్యే పరిస్థితి తీసుకొచ్చిందంటే అమ్మ ఆశీస్సులు మీ అందరికీ ఉన్నాయి కాబట్టి. అలాగే ఇదే కొబ్బరి తోట నుంచి సినిమా ఇండస్ట్రీలో కూడా ఎన్నో వ్యక్తులు ఉన్నారు. రాజకీయ రంగంలో ఎమ్మెల్యేలు మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళినవారే. వీరందరూ చేస్తున్న ఇలాంటి పూజలు చేస్తున్న అమ్మవారి ఆశీస్సుల వల్లే మీ అందరికీ మంచి జరిగిందని నేను అనుకుంటున్నాను. అలాగే మనందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. యువ ఫ్రెండ్ సర్కిల్ వారు 41 సంవత్సరం నుంచి అంటే ఏదైనా కార్యక్రమం ఒకసారి కొంతమంది కొన్ని ఆశించి పెడతారు, కొంతమంది కొంత స్వార్థంతో పెడతారు, కొంతమంది ఇప్పుడు బాగా ఈ మధ్య దేవుడి పేరు చెప్పి ఏదో కార్యక్రమం చేస్తే మేము రాజకీయంగా ఎదుగుతామని మన ఆలోచనతో పెట్టిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ ఏ దురుద్దేశం లేకుండా ప్రజలు బాగుండాలి, కొబ్బరి తోటలో ఇక్కడ ఏరియా ప్రజలు బాగుండాలని ఆ రోజు స్థాపించిన యువ ఫ్రెండ్ సర్కిల్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యువ ఫ్రెండ్ సర్కిల్ చైర్మన్ రాజా త్రినాథ్ గారు కూడా నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. యువ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మన సీతారాంపేట కొబ్బరి తోటలో ఉన్న శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారు మహిమాన్విత శక్తి గల అమ్మగా మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో పేరెన్నిక కానీ మరి అందరి కోరికలు ఈడేరుస్తూ అడిగిందే తడవగా భక్తుల కోరికలు తీరుస్తూ అందరికీ తల్ల నాలుగుల అమ్మగా అందరినీ ఆశీర్వదిస్తూ ఉంటున్న శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారి జాతరను గత 40 సంవత్సరాలుగా కూడా తాడేపల్లి పట్టణంలో ఘనంగా యువ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి గత సంవత్సరం ద్వారకా తిరుమల నుంచి శ్రీనివాస కళ్యాణం నిమిత్తం అక్కడ
స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి ఊరేగింపుగా అమ్మవారి సన్నిధిలో శ్రీనివాస కళ్యాణం నిర్వహించడం జరిగింది. మరి ఈ సంవత్సరం 4వ తేదీ అన్నవరం దేవస్థానం నుంచి ప్రత్యేకించి బస్సు కారులో ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి ఊరేగింపుగా అమ్మవారి సన్నిధిలో 4వ తేదీ మరి ఇక్కడ రమా సత్యనారాయణ స్వామి వారి శాంతి కళ్యాణం శ్రీ కుంతల ముసలమ్మ అమ్మవారి సన్నిధిలో మంత్రివారి శ్రీ పొట్టి సత్యనారాయణ గారి సహకారంతో 4వ తేదీ నిర్వహించడం జరుగుతుందని పడమర వెప్పర్లోని శ్రీ సంతానవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్న సమారాధన జరిగింది. నిమ్మల సాంబమూర్తి, నాగసత్యశ్రీ దంపతులు, వారి కుటుంబ సభ్యులు మహాలక్ష్మి, చరణ్ కుమార్, సుబ్బారావుల సహకారంతో ఈ వారం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ పసల కనకసుందరరావు, పసల చంటి తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కుమారు జరుగుతుంది. అలాగే పడవట్టి శ్రీనివాస్ గారు వారి భాగ్యలక్ష్మి దంపతులకి 100 రూపాయలు, జాక్మిల్ ఏ సాక్షిగా తాడిపల్లి 200. ప్రతి మంగళవారం ఇక్కడ దాతలచే భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఈరోజు అన్నదానం చేసేవారి పేర్లు నిమ్మల సామూర్తి గారు, వారి భార్య నా సత్య శ్రీ ఆ దంపతులచే వాళ్ళ భోజనాలు పెడతారు. వాళ్ళ పాప మహాలక్ష్మి గారు, బాబు చరణ్ కుమార్, తమ్ముడు సుబ్బారావు గారు. ఈ గ్రామం పెద్దకొలను. ఇక్కడ ప్రతి మంగళవారం భోజనాలు వచ్చిన వారందరికీ కూడా లేదనకుండా సంతర్పణ జరుగుద్ది. ముఖ్యంగా వచ్చిన భక్తులందరూ ఇక్కడ భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా. దినదినాభివృద్ధిగా ప్రతి మంగళవారం కూడా ఇంకా జనం పెరుగుతూనే ఉన్నారు కానీ తరుగుతలేదు. అందువల్ల ఇతర భక్తులు కూడా అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుని ఈ స్వామివారి కృపకి పోతలు అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ప్రతి షష్ఠికి కూడా భోజన ఏర్పాట్లు ఉంటాయి. సుమారు 20,000 మంది భోజనాలు చేస్తారు. వచ్చి జనం మాత్రం ఈ భక్తులు మాత్రం సుమారు 30,000 పైన ఉంటారు. అందువల్ల తప్పనిసరిగా స్వామివారి కటాక్షాన్ని విశ్వసిగా కోరుకుంటున్నాం. స్వామివారి ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ రోడ్డు కూడా మన కొడి సత్యనారాయణ గారు మినిస్టర్, ఎండోమెంట్స్ మినిస్టర్ గారు ఊళ్ళో రోడ్డు సీసీ రోడ్డు శాంక్షన్ చేశారు. కేపేటపాడు నుంచి ఊళ్ళో కూడా ఈ మధ్యన వేస్తానంటున్నారు. అందువల్ల రోడ్డు సౌకర్యం కూడా త్వరగా జరుగుతుందని మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాం. ఈ స్వామిని ప్రతి ఒక్కరు కూడా కొలుచుకొని ఒక కోరుకుంటారు. అలాగే పిల్లలు లేని వారు కానీ, ఉద్యోగాలు లేని వారు కానీ, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావడం శుభం కలుగుతుంది. అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా 99% కూడా శుభం కలుగుతుంది. మొన్నే షష్ఠి జరిగింది. భక్తులందరికీ పేరున అందరికి కూడా సుమారు 20,000 మందికి భోజనం చేశారు. అలాగే 30,000 మంది దర్శించుకున్నారు స్వామిని. భక్తులందరూ కూడా సహకరించి ఈ ట్రాఫిక్ విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆటోల మీదకి రావడం కానీ, అలాగే మేము మా కమిటీ వారు పెట్టిన ఆటోల మీద వచ్చి ఏ అసౌకర్యం లేకుండా చేసిన నాగుల చేతికి కూడా ఇక్కడ స్వయంగా పాలు పోసుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ స్వామిని మాకు భోజనం పెట్టండి, మాకు ఈ పని అవ్వింది, మేము ఇక్కడ మంగళవారం భోజనాలు పెట్టుకుంటామని చెప్పి ముందుగా వచ్చి, అలాగే బుక్లో ముందు రాస్తే వారి పేరే అక్కడ ఉండడం జరుగుతుంది. అంతేగాని అతను వేగుడు డబ్బులు ఇచ్చారు, ఎక్కువ ఇచ్చారని చెప్పి కాకుండా ప్రతి ఒక్క భక్తికి న్యాయంగా జరిగేలా వాళ్ళ కోరికలు తీరిన తర్వాత వచ్చి ఇక్కడ భోజనం పెట్టుకోవడం జరుగుతుంది. కావున వారిని కన్విన్స్ చేసే వేరే పేరు మార్చడం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు షష్ఠి మంగళవారము తెల్లవారుజామున 3 గంటలకి 108 లీటర్లతో ఆవు పాలతో అభిషేక కార్యక్రమం, పాలు, పెరుగు, తేనె, పళ్ళ రసాలతో అభిషేక కార్యక్రమం, అలాగే విశేష పూజలు దగ్గర 2,500 వరకు దర్శనం జరిగింది, ఇంకా జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున 2,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ స్వామికి సంతానం లేనివారు, వివాహం గురించి, కాలసర్ప దోషాల గురించి, ఏ గ్రహం ఉన్నా కూడా స్వామిని ప్రార్థన చేస్తే తప్పకుండా ఇక్కడ 11 వారాల లోపల తప్పనిసరిగా అవుతుంది. మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ ఏఐటీసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట మంగళవారం కార్మికులు పెద్ద ఎత్తున ధర్నాను నిర్వహించారు.
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని, సిబ్బంది సంఖ్యను పెంచాలని పెద్ద ఎత్తున కార్మికులు నినాదాలు చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సోమసుందర్ మాట్లాడుతూ చర్చలలో కార్మికుల సమస్యకు పరిష్కారం లభించిన పక్షంలో 3వ తేదీ నుండి తమ జేఏసీ సంఘాలు సమ్మెలోకి దిగుతాయన్నారు. ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి ఓసూరి వీర్రాజు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పాలూరి లక్ష్మణరావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యనిర్వాహక అధ్యక్షురాలు మండెల్లి జయసోదలు మాట్లాడారు. ధర్నాకు ఏఐటీయూసీ నాయకులు మందలపర్తి హరీష్, భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు పడాల శ్రీనివాస్, కోడే సాయిబాలాజీ, ఏఎంసీ హమాలి, వర్కర్స్ యూనియన్ నాయకుడు మేళం నాగరాజు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు తాడికొండ కనక మహాలక్ష్మి, చంద్రరావు, కాటమరాజు, మండలి సత్యనారాయణ, అల్లం నరేంద్ర కుమార్, నాగరాజు, మండలి రామకృష్ణ, రౌతు రాజేష్, ధనాల రవి, శివశంకర్, లక్కవరపు శ్రీను, రమణ, బాదంపూడి శంకర్, చాపల సావిత్రి, సత్యవతి, వరలక్ష్మి, కోటమ్మ తదితరులు నాయకత్వం వహించారు. సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి వీలైన అన్ని పద్ధతుల్లోనూ కూడా మేము ఇంతవరకు ప్రయత్నం చేసుకుంటూ వచ్చాం. ప్రభుత్వం జేఏసీని చర్చలకు పిలిచింది, కానీ చర్చల్లో ఏ ఒక్క అంశము కూడా పరిష్కారము చేయడానికి ముందుకు రాలేదు. కాకపోతే నోటి మాటగా చెప్తున్నారు, కాగితం పూర్వకంగా ఇవ్వలేదు. మరి మొన్న చర్చల్లో అన్ని కేటగిరీల కార్మికులకి కూడా మెడికల్ అలవెన్స్ ఇస్తామని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాకు చర్చల్లో హామీ ఇచ్చారు. అప్పుడు జేఏసీ తరపున మేము అడిగింది ఏంటంటే, మీరు నోటి మాటతోటి హామీ ఇవ్వటం కాదు, 4 ఏళ్ల నుంచి నోటి మాటతోటే ఇస్తున్నారు. దీనికి సంబంధించి మీరు ఒక మినిట్స్, అలాగే దానికి తగినటువంటి ప్రభుత్వ ఆదేశాలు, ఈ రెండు కనుక ఇచ్చినట్టయితే మేము సమ్మె విషయం పునరాలోచిస్తామంటే మాకు 10 రోజులు టైం ఇవ్వండి అని అడిగారు. అలాగే మంత్రి గారు కూడా చర్చలు కేకేసినప్పుడు ఆయన కూడా మాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి, 2వ తారీఖున మళ్ళీ కూర్చుందాం, 2వ తారీఖున కూర్చునేటప్పటికి మేము ఇవన్నీ కూడా మాట్లాడుకుని వస్తామన్నారు. ఈరోజు మరి సామాజిక మాధ్యమాల్లో వచ్చింది ఏంటంటే 6,000 అలవెన్స్ని మొత్తం ఇతర సెక్షన్లకు కూడా వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్టుగా మరి ఈరోజు వాట్సాప్లోనూ సోషల్ మీడియాలోనూ వచ్చింది. అది ఎంతవరకు నిజమో మాకు తెలీదు. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చినాయి అంటున్నారు, కానీ చర్చలు జరుగుతున్నాయి కాబట్టి అది ఒకటే కాదు, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఆప్కాస్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, 26 రకాల సమస్యలను మేము ప్రభుత్వం దృష్టిలో పెట్టాం. ఈరోజు చర్చలు ఫలప్రదం అయితే సరే, లేదంటే మాత్రం రేపటి నుంచి యథావిధిగా మా కార్మికులందరూ కూడా సమ్మెలో ఉంటారు. ఈ మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళకి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వమని అడుగుతున్నా ఆయన మనసు ముందుకు రావట్లేదు. ఎంచేతో మరి మాది పేదల ప్రభుత్వం, నేను పేద ముఖ్యమంత్రిని అన్నవారు మా సీఎం గారు మరి ఈ పేదలకి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. మరి అట్లా న్యాయం జరగని ఏడల రేపు మొదటి డ్యూటీ నుంచి కూడా సమ్మెకు మున్సిపల్ కార్మికులందరూ వెళ్తారు. ఎంచేతంటే ఆయన ఇచ్చిన మాటే, నేను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తాను, మీరు చేసే సేవ అమోయో చాలా విలువైంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని అందరినీ కూడా కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు పర్మనెంట్ చేస్తాను ఆయన చెప్పిన మాటే, ఆయన నోటితో ఆయన చెప్పిన మాటను వెనక్కి తీసుకున్నారు. కనీసం వాళ్ళకి కనీస వేతనాలనే ఇప్పించమని అడుగుతున్నాం. ఆ కనీస వేతనాలనే ఇప్పించమని 26,000 రూపాయలు రేపటి నుంచి సమ్మెలోకి వెళ్తున్నాం కాబట్టి వెంటనే దీని మీద మరి చర్చలు జరిపి సమ్మెలోకి మేము వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని, వాళ్ళ ఏదో చర్చలకు పిలిచారు, మరి ఆ చర్చల్లో సఫలీకృతం అవ్వాలని, అట్లా సఫలీకృతం అవ్వని ఎడల మున్సిపల్ కార్మికులందరూ రేపటి నుంచి సమ్మెలోకి వెళ్తారని తెలియజేయడం జరుగుతుంది. అయోధ్య శ్రీరామ పూజిత అక్షంతలను మంగళవారం భోగిరెడ్డి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో స్థానిక హౌసింగ్ బోర్డు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుండి ఊరేగింపుగా తీసుకెళ్లి 34, 35 వార్డుల్లో పంపిణీ చేశారు. ప్రతి ఇంటికి అక్షంతలు, ఆహ్వాన కరపత్రం, ఆలయ ఫోటోను అందించారు. కార్యక్రమానికి సొంకవల్లి రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ నాయకులు కోట రాంబాబు, వన్యంరెడ్డి నవీన్, అడ్డగర్ల రమేష్, సాధనాల త్రిమూర్తులు, చిట్యాల రాంబాబు, పాటే నాగేశ్వరరావు, వరదరాజులు, సూర్యకుమారి, లక్ష్మి, నాగమణి, విజయలక్ష్మి, సత్యనారాయణ రాజు, ఎం నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. శ్రీరామచంద్రమూర్తి యొక్క
భవ్యమైన దివ్యమైన ఆలయ నిర్మాణం అయోధ్యలో జరుపుకున్నాము. ఈ జనవరి నెల 22వ తారీఖున వారి ప్రతిష్ట సందర్భంగా అయోధ్యలో పూజించినటువంటి అక్షింతలు ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీలో ఇంటింటికి పంచిపెట్టడం జరుగుతుంది, తాడేపల్లిగూడెంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో. కాబట్టి పవిత్ర అక్షింతలు వారు పూజలో పెట్టుకుని శ్రీరాముల వారి ప్రతిష్ట ఈ నెల 22వ తారీఖు జరిగిన తర్వాత వారు వాటిని ధరించవలసిందిగా మీ అందరినీ నేను కోరటం జరుగుతుంది. అదేవిధంగా వాల్మీకి మహర్షి యొక్క పేరు అక్కడ అయోధ్య విమానాశ్రయానికి పేరు పెట్టడం కూడా చాలా మనందరికీ చాలా ఒళ్ళు గగురు పొడిచే విషయం. అది ప్రపంచం అంతా కూడా వాల్మీకి మహర్షి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మహర్షి గారిని అక్కడ తలుచుకుంటారు. అయోధ్య రామాలయం నిర్మించడంతో మన దేశం అంతా ఒక అపురూపమైనటువంటి భావనలోకి వెళ్ళింది. ఎవరి నోట విన్నా అయోధ్య రామ మందిరం, శ్రీరామ జై రామ జై జై రామ అనే నినాదాలే మనం వింటున్నాం. శ్రీరాముడి యొక్క ఆలయము పునర్నిర్మాణ కార్యక్రమం పూర్తయింది. దానికి సంబంధించినటువంటి 5 నవంబరు 2023 నాడు పూజించినటువంటి అక్షింతలు, బాలరాముడికి పూజించినటువంటి అక్షింతలు ఇక్కడ అందరికీ కూడా రాష్ట్రానికి 58 మంది రిప్రజెంటేటివ్స్ రాష్ట్రాలకి, జిల్లాలకి, మండలాలకి, పంచాయతీలకి, తద్వారా మన ఇళ్లకి కూడా వచ్చే ఏర్పాటు చేశారు. ఈ రోజు నుంచి ఇక్కడ అన్ని వార్డుల్లోనూ కూడా తాడేపల్లిగూడెం పట్టణంలో ఈ అక్షింతల వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఆలయానికి సంబంధించినటువంటి 495 సంవత్సరాల పోరాట ఫలితంగా ఈ ఆలయం ఏర్పడింది. అనేక మంది శత్రువులు దీని మీద దాడి చేసి పూర్తిగా నాశనం చేయడానికి ప్రయత్నం చేసి దాని మీద కట్టడం చేశారు. సుప్రీంకోర్టుతో కొటారి బ్రదర్స్ వీళ్ళందరూ అనేక మంది బలిదానాల కారణంగా ఆలయం సాధించుకోవడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పు ద్వారా. మన హిందువులందరూ కూడా ఈ మన రామ మందిర నిర్మాణం యొక్క పునర్నిర్మాణానికి అందరూ కూడా తిలకించి ఆయన యొక్క ఆ రోజు యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఇంటిల్లపాది కూడా ఒక పండగ వాతావరణంలో చేసుకుని ఆ రోజు సాయంకాలం అందరూ కూడా దీపావళి మనం ఎలాగైతే పవిత్రంగా చేసుకుంటామో దీపావళితోటి మనం 500 సంవత్సరాల కిందట మన కళని ఈరోజు నెరవేర్చుకోబోయే సందర్భంలో ప్రతి ఇంటి ముందు కూడా 5 దీపాలని ఏర్పాటు చేసుకుని ఒక భక్తిభావంతో ప్రజలందరూ కూడా భక్తిభావాన్ని అవలంబించుకుని మన యొక్క భారతదేశం యొక్క భారతమాత యొక్క ముద్దు బిడ్డలైన మనందరం కూడా భారతదేశాన్ని గౌరవించుకునే విధంగా మనందరం కూడా ఒక పండుగ వాతావరణంలో 22వ తారీఖున జనవరి ఈ కార్యక్రమాన్ని అందరూ చేసుకోవాలని తాడేపూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షులు వంగపండు రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో లయన్స్ జిల్లా గవర్నర్ యాన్యువల్ అఫీషియల్ విజిట్ మంగళవారం జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా గవర్నర్ గట్టి మాణిక్యాలరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమం నిమిత్తం పలు సేవా కార్యక్రమాలు చేశారు. పోస్టల్ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖ, ఎలక్ట్రికల్ శాఖ, ఆర్టీసీ, ఫైర్ డిపార్ట్మెంట్లలో ఉత్తమ సేవలు అందించిన వారికి లయన్స్ క్లబ్ తరపున బెస్ట్ సర్వీస్ అవార్డులు ఇచ్చి సత్కరించారు. ఒక పేద కుటుంబానికి బియ్యం, నెలకు సరిపడా నిత్యావసర సరుకులు, లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్స్ హోమ్కు బియ్యం, సరుకులు స్పాన్సర్ చేశారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్గా లయన్ దాట్ల లక్ష్మీపతిరాజు, ఎమ్మెల్యేసన్ రెడ్డి, సూర్యదేవ్, పుల్లాబట్ల సూర్యనారాయణమూర్తి చేశారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ పదమ్ కుమార్ గుప్తా, రీజనల్ చైర్పర్సన్ మదన్ మోహన్ అగర్వాల్, రీజనల్ సెక్రటరీ సన్నిధి సూర్యనారాయణమూర్తి, జోనల్ చైర్మన్ పేరుచెర్ల మురళీకృష్ణరాజు, గమని సుబ్బారావు, ఎల్ఎస్వి నాగేశ్వరరావు, చెన్నం జగదీష్, జి హరిబాబు, పడాల మహేశ్వరరావు, బాపయ్య శర్మ, శంకర శ్రీనివాస్, డివిపి విశ్వేశ్వరరావు, సిహెచ్ వెంకటేశ్వరరావు, కప్పల్ నరసింహమూర్తి, పచ్చా వెంకటేశ్వరరావు, పచ్చిగోల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మంచి ఆలోచనలతో మంచి సంకల్పం చేస్తే ఏదైనా ఒక ఉన్నత స్థాయికి వెళ్తుంది. మొట్టమొదటిగా మనం చూస్తాం దీపం జ్యోతి పరబ్రహ్మ సంకల్పం. దీపాన్ని మనం వెలిగిస్తే ఇది దేదీప్యమైనటువంటి సంతోషం. అందుకోసమే మన ఎలక్ట్రికల్ ఏ గారు కూడా ముందుకు వచ్చి ఆ దీపాన్ని వెలిగించారు. ఏదైతే ఆ దీపంలో ఉన్నటువంటి ఒత్తిడి నేరుగా మనం అగ్నికి ప్రచోదనం చేస్తే కనుక అది మొత్తం కాలిపోతుంది. అలాగే ఏదైతే మనం తైలాన్ని ఉపయోగిస్తామో ఆ తైలంలో కనుక అగ్ని ప్రవేశపెడితే కనుక అది నిర్వీర్యం అయిపోతుంది. కానీ మూడింటిని
సమూచిగా ఉద్దీపన చేస్తే దేదీప్యమైనట్టు కలుగుతుంది. అదే ఒక సమైక్యత, అదే ఒక వస్తైక్యతము, అదే ప్రేమ, అదే స్నేహం, అదే సౌభాగ్యం. ఇవన్నీ కలిసి వస్తే లైన్స్ అంటే మమేకమైనటువంటి ఆలోచన, మానవత్వానికి కేవలం ప్రదర్శిస్తూ ఉండాలి. అందుకే ఇవాళ లైన్స్ కార్యక్రమాలు కూడా ఒక 5 విశిష్టమైన వ్యక్తుల్ని సత్కరించారు. వారి యొక్క సత్కారాన్ని మరొక స్ఫూర్తి పొందుతూ వచ్చే సంవత్సరంలో మరిన్ని సేవలు చేస్తూ ఈ సమాజానికి మేలైనటువంటి సేవలు అందించాలని ఉద్యమం చేయడం కోసమే ఈ గవర్నమెంట్ అఫీషియల్ విజిట్లో ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ ఈ నెల 5లోగా సమ్మె వీడి విధులకు హాజరు కావాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. విధులకు హాజరు కాని వారిపై శాఖపరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఇప్పటికే ప్రభుత్వ అధికారులు పలు దఫాలు చర్చలు జరిపి సానుకూలంగా స్పందించిందన్నారు. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ రోజున అయ్యప్ప స్వామి వారి ఆభరణాల ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఈ ఏడాది తాత శ్రీనివాసరావు మనవడు తాత జగదీష్ కుమార్ కుమారుడు తాత మోహన నాగసత్య శివప్రసాద్ స్వామి అయ్యప్ప స్వామి వారి ఆభరణాల పెట్టెను ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. ఈ నెల 15వ తేదీన గణేష్ నగర్లోని వారి స్వగృహం నుండి ఈ ఊరేగింపును చేపట్టనున్నారు. ఈ ఊరేగింపులో భక్తులు, అయ్యప్ప దీక్షాపరులు పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి 15వ తారీఖు 15/1/24వ సంవత్సరంలో జరగబోయే నగల ఊరేగింపు కార్యక్రమానికి ఈ రోజున అందులో ఈ నగల మోత కార్యక్రమం మా అంటే పౌత్రుడు అంటే మనడు ఉత్తర పౌత్ర పారంపర్య అంటారు. అది సరైన ఇచ్చేస్తే 7 జన్మల ముందు 7 జన్మల వెనక్కి కూడా మోక్షం అంటారు. మేము కూడా ఏదో పుణ్యం చేశాం కాబట్టి మా జగదీష్కేమో మొదటి నుంచి భక్తి, అదే మా శివకు కూడా వచ్చింది సంతోషం. అది మా కుటుంబానికి అష్టైశ్వర్యాలుగా తలస్తూ తాత శ్రీనివాసరావు గారు కుమారుడు తాత జగదీష్ గారు వాళ్ళ సుపుత్రుడు మోహన నాగ సత్య శివప్రసాద్ స్వామివారి ఆభరణాలు మన గ్రేటర్ సిటీ దగ్గర నుంచి మొక్రాల గ్రీన్ మెడల్స్ దగ్గర నుంచి 15వ తారీఖున సంక్రాంతి రోజున మనకి 1:20 అక్కడ ప్రారంభమయ్యి వైభవంగా 6 గంటల వరకు ఊరే మేళాలతోటి అలాగే డప్పులతోటి అన్నీ సాయంత్రం అయినప్పటికీ బాణాసంచాతోటి చాలా గ్రాండ్గా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా భక్తులందరూ కూడా వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆభరణాల మోత కార్యక్రమంలోని అందరూ కూడా తాడేపల్లిగూడెం వాళ్ళు అందరూ కూడా అన్ని రకాల వర్గాల వారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొవాల్సిందిగా కోరుతున్నాం. ఏపీ ల్యాండింగ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలంటూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం న్యాయ సముదాయాల ముఖద్వారం వద్ద నిరసన ఆందోళన కార్యక్రమం చేపట్టారు. నాయకత్వం వహించిన బార్ అసోసియేషన్ అధ్యక్షులు పడాల అప్పిరెడ్డి మాట్లాడుతూ న్యాయాధికారులు లేకుండా ప్రభుత్వ అధికారులు ఇచ్చే తీర్పుల వలన సామాన్య ప్రజల ఆస్తుల భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో సెక్రటరీ దాసరి శ్రీకాంత్, స్పోర్ట్స్ సెక్రటరీ భద్రుడు, కోశాధికారి ప్రసాద్, కార్యవర్గ సభ్యులు ముల్లపూడి శ్రీనివాసరావు, ఎస్ రామకృష్ణ, ఎం గోపాలరావు, న్యాయవాదులు మాకా శ్రీనివాస్, ముప్పటి సురేష్ రెడ్డి, డి శ్రీనివాసరావు, సిరిగినీడి విజయకృష్ణ, తోట రాంబాబు, దూలం రత్నశేఖర్, కెవి సదాశివరావు, కొండేపాటి వెంకటేశ్వరరావు, పి శ్రీహరి సుబ్బారావు తదితర న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు పాల్గొన్నారు. సామాన్య ప్రజానీకానికి వాళ్ళ ఆస్తులకు హక్కులకి భంగం కలిగేటట్టుగా ఈ చట్టం ఉన్నది. అలాగే న్యాయాధికారులు లేకుండా ఈ చట్టంలో మనకి తీర్పులు వస్తాయి. అదే విచిత్రమైన చట్టం ఇది. అందుచేత న్యాయాధికారులు లేకుండా ఈ చట్టాన్ని అమలుపరచకూడదని టైటిలింగ్ ఆఫీసర్లుగా న్యాయాధికారులు నియమించాలని, ప్రజలకు ఆస్తి హక్కులకు భంగం లేకుండా చేయాలని చెప్పేసి నేను ఇందు మూలంగా మేము తెలియపరచుకుంటున్నాము. ఈ చట్టాన్ని సవరణ చేయడమో లేకపోతే రద్దు చేయడమో లేకుండా ఈ చట్టం అమలు చేసేటట్టయితే ప్రజలకు ఆస్తి హక్కులకి భంగం కలుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా చట్టాన్ని రద్దు చేయమని చెప్పేసి అని కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ చట్టాన్ని రద్దు చేయమని చెప్పేసి అని కోరుకుంటున్నాం. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ చేస్తున్న సమ్మె మంగళవారం నాటికి 22వ రోజుకి చేరుకుంది. తాడేపూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద జరుగుతున్న సమ్మె శిబిరంలో సమ్మె కార్యక్రమంలో భాగంగా మెడలకు ఉరితాడులు వేసుకుని తమ నిరసన తెలిపారు. యూనియన్ అధ్యక్షురాలు దీనా స్వరూపరాణి, సిఐటియు పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణన్ మాట్లాడుతూ మా అంగన్వాడీ సమస్యలు పరిష్కరిస్తారా లేదా ఉరేసుకోమంటారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. 22 రోజుల నుండి సమ్మె చేస్తున్న ప్రభుత్వానికి సీరియస్నెస్ లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమ్మెను పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎడబల్లి వెంకటదుర్గారావు, ప్రభారాణి, కనక మహాలక్ష్మి, వరలక్ష్మి, ప్రసన్న, గాయత్రి, వీరమ్మ తదితరులు పాల్గొన్నారు. మేము 22 రోజులుగా మరి తాడేపల్లిగూడెం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా సమ్మెని చేస్తున్నాము. మరి ఇన్ని రోజుల నుండి మేము సమ్మె చేస్తున్నాం, కానీ ప్రభుత్వం మరి మమ్మల్ని మా సమస్యల్ని పట్టించుకోవటం లేదు. మాకు చాలా వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు. మేము అడిగే కోరికల్లో న్యాయం ఉంది. మేమేమి గొంతమ్మ కోరికలు కోరటం లేదు. ప్రభుత్వాన్ని మేము ఒక్కటే అడుగుతున్నాము, మీరు ఇచ్చే 11,500 రూపాయలతోటి ఒంటరి మహిళలు బ్రతకగలరా? అంగన్వాడీలకి ఇంటద్దెలు కట్టాలి, కరెంటు బిల్లులు కట్టాలి, గ్యాస్ బిల్లు వేయించుకోవాలి. మీరు నెలకు వచ్చి 150 రూపాయలు గ్యాస్కి ఇస్తున్నారు. మరి మాకు 2 నెలల్లోనే గ్యాస్ అయిపోతుంది. మరి మేము 1000 రూపాయలు 1200 1300 కూడా గ్యాస్ బండ్లు వేయించుకున్న రోజులు ఉన్నాయి. మరి ఇన్ని పెట్టుబడులు మేము పెడతా ఉంటే మరి మా సంసారాలని మా పిల్లల్ని మేము పెంచుకోగలమా? పెంచుకోవాలి అని అంటే మాకు కనీసం సంక్షేమ పథకాలు వస్తున్నాయా? సంక్షేమ పథకాలు కూడా లేవు. గవర్నమెంట్ని ఒకటే అడుగుతున్నాము, మాకు సంక్షేమ పథకాలు కావాలి, మాకు కనీస వేతనం ఇవ్వాలి. మరి తెలంగాణలో కంటే అదనంగా అప్పుడు వేతనాలు ఇస్తానన్నారు. మరి ఇప్పుడు ఈ రోజునైతే 18,000 రూపాయలు తెలంగాణలో తీసుకుంటున్నారు. మరి మా విషయం అయితే మరి ప్రభుత్వం ఎందుకైతే అంత నిర్లక్ష్యంగా ఉంటుందో అనేసి మేము హెచ్చరిస్తున్నాము. స్థానిక గణేష్ నగర్లోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం వద్ద షష్ఠి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఆలయ కమిటీ ప్రతినిధి కళ్యాణ రామచంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు గడ్డం సాయి, వెలగా సతీష్, గరికపాటి రామసుబ్బారావు, డిఎస్ రాజు, పుల్లారావు, కళ్యాణం మారుతి, దామ సీతారామయ్య, ఎం నాగేశ్వరరావు తదితరులు భక్తులకు సేవలు అందించారు. ఇక్కడంతా సిమెంట్ చేయొచ్చు. అలాగే భక్తులు ఎవరన్నా సహకరిస్తే మరి వచ్చే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి వల్ల చుట్టూ గ్రానైట్ వేస్తాము. అలాగే భక్తులు ఎవరన్నా సహకరించు వాస్తవులు ఆ స్వామి వారి అన్నదానంలో నిలపకుండా పక్కగా పెట్టుకోవాలి. లోపలికి వెళ్ళిపోతారు. ఆ స్వామి వారు స్వామి గారు ఆ స్వామి వారు మరి తమ వంతు సహకారం అందించారు. 10 రూపాయలు కానుక సమర్పించారు. మా సుబ్రహ్మణ్య వాసి మణికంఠ ఉన్నారండి. ఎక్కడ రాజు గారు మా నాగరాజు కళ్యాణ రామచంద్ర షష్ఠి మహోత్సవం సందర్భంగా చక్కగా మహోన్నతమైన భారీ అన్నసమారాధన పెట్టడం జరిగింది. దీనికి భక్తులందరూ కూడా చక్కటి సహకారం అందించారు. దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి
మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం నందు ఈ మధ్యకాలంలో దగ్గర 30 నుంచి 35 లక్షల వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. గత 25 సంవత్సరాల నుంచి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి ఆలయ కమిటీ సభ్యులు, అలాగే భక్తులు, ఇతర పెద్దలు, నాయకులు అందరూ కూడా చక్కటి సహాయ సహకారాలు అందించి దీన్ని ఇంతటి చక్కగా రూపుదిద్దుకోవడం జరిగింది. అన్నదానం అంటే తాడేపల్లి కూడా ఎక్కడా కూడా జరగినటువంటి అన్నదానం 18 రకాల ఐటమ్స్ తోటి ఇక్కడ జరిగింది. ఇప్పుడు వరకు కూడా ఇసుక ఎత్తే రాలేనంత వరకు మహిళలు అధిక సంఖ్యలో ఇక్కడే ఇప్పుడు వరకు 2 సార్లు పెట్టాం. మహిళలు ఇప్పటివరకు ఖాళీ లేదు. అలాగే మా పురుషులు కూడా ఇప్పటివరకు ఖాళీ లేకుండా వస్తున్నారు. ఇప్పుడు 6,000 మంది పైన జరిగింది. శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి కాదు, ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ విఘ్నేశ్వర స్వామి కూడా ఉన్నారు. ఈ షష్ఠి సందర్భంగా ఈ రోజున ఇక్కడ చాలా భారీ ఎత్తున అన్న సమారాధన జరుగుతుంది. నాకు తెలిసి పొద్దు నుంచి కూడా ఖాళీ లేదు. సుమారు నాకు ఇక్కడ 5,000 నుంచి 7,000 దాకా ఇవాళ మన భక్త మహాశయులు ఇచ్చేసి ఇక్కడ భోజనాలు తీర్థ ప్రసాదాలు సేకరించారు. అలాగే మరి ఈ గణేష్ నగర్ అంటే ఈ గణేష్ నగర్ మన ఊరికి ఈశాన్య భాగంలో ఉంది. ఈశాన్య భాగంలో ఉండడం వల్ల వాస్తురీత్యా కూడా ఈ గుడి ఎంతో అభివృద్ధి చెందుతుంది. అలాగే ఇక్కడ ఈ కమిటీ వారు చాలా మామూలుగా కాదు, వినాయక చవితి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి కానీ, మిగతా కార్యక్రమాలు కానీ, నాగుల చవితి కానీ చాలా మహోన్నతంగా చాలా భారీ ఎత్తున జరుపుతున్నారు. వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మరియు వరసిద్ధి వినాయక స్వామి ఆలయము 37 సంవత్సరాల మధ్య ఈ కమిటీ వారి ఏకదాటిగా రోజు రోజుకు దినాభివృద్ధి చెందుతూ సాయశక్తిగా చేస్తున్నారు. నేను ఉద్యోగరీత్యా గత 23 సంవత్సరాల క్రితం వచ్చాను ఇక్కడికి. అప్పుడు ఏం చేయాలో నాకు తెలియలేదు. ఏదన్నా సేవ చేసుకుంటే బాగుండని కానీ అలా చూస్తుంటే రామచంద్రరావు ఎవరంటే పెద్దలంటే రామచంద్రరావు అన్నారు. అప్పుడు ఏదో కొద్ది మాత్రం. కానీ నేడు ఒక అంగరంగ వైభవంగా మన తాడేపల్లి గుడిలో ఒక దిక్సూసిగా కమిటీ పెద్దలందరం చేయడమే కాకుండా అప్పారావు ఇలాగా పెద్దల గ్రామస్తుల సహకారంతో చాలా దినదినాభివృద్ధి చెందుతుంది. తాడేపూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు వంగపండు రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో కడకెట్ల జనతా ఆసుపత్రి వద్ద షుగర్ ఉచిత రక్త పరీక్షలు పచ్చ వెంకటేశ్వరరావు ఆర్థిక సౌజన్యంతో మంగళవారం నిర్వహించారు. లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ గట్టి మాణిక్యలరావు శిబిరాన్ని ప్రారంభోత్సవం చేశారు. 96 మందికి రక్త పరీక్షలు చేశారు. కార్యక్రమంలో లయన్స్ సెక్రటరీ చెన్నం జగదీష్, కోశాధికారి జీడికొంట హరిబాబు, ఎల్ఎస్వి నాగేశ్వరరావు, పచ్చ వెంకటేశ్వరరావు, సన్నిధి సూర్యనారాయణమూర్తి, డివిపి విశ్వేశ్వరరావు, సిహెచ్ వెంకటేశ్వరరావు, పివి సూర్యనారాయణమూర్తి, సిహెచ్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లోని భాగంగా ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారం మధుమేహ నివారణ చర్యలో భాగంగా తాడేపల్లి లయన్స్ క్లబ్ వారు గత 30 సంవత్సరాల నుంచి మధుమేహ వ్యాధి నిర్ధారణ పరీక్షలను జరిపించి వారి వ్యాధిగ్రస్తులకు వ్యాధి వచ్చిన వారికి తగిన ఉచిత సూచనలు చేసి వాళ్ళని మధుమేహ నివారణ చర్యలకి పోట్పడడానికి మా లయన్స్ క్లబ్ తరఫున మేము సహకరిస్తున్నాం. అలాగే ఈ క్యాంపుకి ఇది మధుమేహ వ్యాధి కార్యక్రమానికి ఆర్థిక సహకారం చేసినటువంటి పచ్చా వెంకటేశ్వరరావు గారికి, ఈ కార్యక్రమ నిర్వహణకు అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి ఎల్ఎస్వి నాగేశ్వరరావు గారికి, మా పిఎస్టీలకి, మిగతా లైన్ సభ్యులందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు జనతా హాస్పిటల్లో ఉచిత షుగర్ నిర్ధారణ కార్యక్రమం పెట్టబడినది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన జిల్లా గవర్నర్ గట్టి మాణిక్యాలరావు గారికి అలాగే ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పదం కుమార్ గుప్తా గారికి, ఆర్సీ గారికి, జడ్సీ గారికి పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా అలాగే ఉచిత షుగర్ క్యాంప్ కాకుండా కళ్ళ వైద్యం కూడా అనేక రకాలుగా చేస్తున్న ఎల్ఎస్వి నాగేశ్వరరావు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మెట్టోప్రగూడెంలోని ఎస్టీ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సింగం సుబ్బారావు న్యూ ఇయర్ కేక్ను కట్ చేశారు. అనంతరం 6 గ్రామాలకు చెందిన పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బండి పార్వతి, దుర్గయ్య, శ్రీనివాస్, ముత్యాలు, హరిబాబు, పండు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నా ఎస్టీ సోదరులు, అలాగే నా సోదరులు, నా స్నేహితులు అందరూ కూడా మెట్టపల్లిగూడెంలోని ఇంత అంగరంగ వైభవంగా ఈ న్యూ ఇయర్ వేడుకలు నిర్వహిస్తాం. ఇక్కడ భారీ ఎత్తున సన్మానం చేసినందుకు నిజంగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ న్యూ ఇయర్ 2024 సంవత్సరంలో అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా పిల్ల పాప, పాడి పంట, వ్యాపారాలు, వాణిజ్యాలు, అదేవిధంగా ఇండస్ట్రీలు కానీ, అదేవిధంగా ఉద్యోగస్తులు కానివ్వండి, రైతులు కానివ్వండి, అందరూ కూడా బాగోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ నూతన సంవత్సరంలోని నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. మా తాత ముత్తాతల నుంచి కూడా ఈ సంఘాలు అనేవి డెవలప్ చేసుకుంటూ అన్న ఆధ్వర్యంలోనే జరుగుతూ ఈ చుట్టుపక్కల జిల్లాలో మన మండలంలో కూడా సంఘాలన్నీ కూడా అన్నయ్య చూసుకుంటూ వాటిలన్నింటినీ డెవలప్ చేసుకుంటూ ఒక తాడు మీద నడిపిస్తూ అందరూ కూడా అన్న చెప్పినట్టు ఇంటూ ఒక మాట మీద నడిపిస్తూ ఇప్పటికి కూడా ఈ సంఘాలు రన్నింగ్ అవుతుందంటే దానికి కారణం సింగం సుబ్బరానే. ఎందుకంటే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నందుకు కారణం మమ్మల్ని గుర్తించడానికి కూడా కారణం సింగం సుబ్బరానే. ఈ రోజునే ఒక ఎస్టీ అనేది, ఒక ఇరుకుల కులం అనేది ఒక 10 మందిలో కూడా సమానంగా తిరుగుతున్నామంటే దానికి కారణం చాలామంది బాబాసాహెబ్ అంబేద్కర్. తర్వాత మాకు ఇంత ప్రోత్సాహం ఇచ్చేది కూడా సింగం సుబ్బరానే. చిరుధాన్యాలపై ఉండే పొరలకు తొలగించడానికి పరికరాన్ని కనుగొని నరసాపురం పట్టణానికి చెందిన మేడాది జాన్ విలియం కేరీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. డిసెంబరు నెల 3, 4, 5 తేదీల్లో ఢిల్లీలో జరిగిన G20 దేశాల ఫుడ్ వరల్డ్ ఇండియా సదస్సులో స్టార్టప్ విన్నర్గా జాన్ విలియం కేరీ నిలిచారు. డిసెంబర్ 5న ఢిల్లీలో జరిగిన సదస్సులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్న విలియం కేరీని స్థానిక సిపాయిపేటలోని జేసీపీ టవర్స్లో సత్కరించారు. ఈయన బిషప్ డాక్టర్ ఐజక్ మొగ్గలకు అల్లుడు. విజయకేతనంతో అత్తారింటికి వచ్చిన విలియం కేరీ దంపతులకు అత్తింటి వారు ఘన స్వాగతం పలికారు. పెంటపాడు గాంధీబొమ్మ సెంటర్లో నిర్వహిస్తున్న అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సమ్మెలో 22వ రోజుగా మంగళవారం మెడలకు ఉరితాడు వేసుకుని నిరసన తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు శ్యామలకుమారి, అనురాధ, కనకమహాలక్ష్మి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపురపు రంగారావు, సిపిఎం మండల కార్యదర్శి చెర్లపుల్లారెడ్డి, బంకురు నాగేశ్వరరావులు మాట్లాడుతూ జగన్ వస్తే జీవితాలు బాగుంటాయని ఎన్నుకుంటే చివరకు తమకు అన్యాయం చేశాడని ఆరోపించారు. కార్యక్రమంలో జయలక్ష్మి, నాగమణి, వరలక్ష్మి, దేవి, గాయత్రి, వెంకటలక్ష్మి, పినగంటి దుర్గా తదితరులు పాల్గొన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం దపదపాలుగా చర్చలు జరిపినా అసలు విషయాల్ని పరిష్కరించకుండా, చర్చించకుండా మిగతా విషయాలన్నీ మేము మాట్లాడేశాం. వాళ్ళ సమస్యలు ఇంకేమీ లేవు. జీతాల విషయం అయితే మళ్ళీ మేము వచ్చిన తర్వాత మేము ఆలోచిస్తామని చెప్పడం అనేది చాలా సిగ్గుచేటటువంటి అంశంగా మేము సిఐటిగా ఖండిస్తున్నాం. తక్షణమే మరి అంగన్వాడీ వర్కర్స్ సమస్యల్ని ఆలోచించి తక్షణమే పరిష్కరించే దాని గురించి ఆలోచన చేయాలి. మరి నువ్వు ఏదైతే ప్రభుత్వం ఎన్నికలప్పుడు సందర్భాల్లో అక్కలో చెల్లెళ్ళు అని చెప్పిన మాటలు మరి ఇప్పుడు సమ్మెలో ఉన్న సమ్మె పోరాటంలో ఉన్న అక్క చెల్లెళ్ళని ఆలోచించే దాంట్లో బాధ్యత తీసుకుంటలేదు. ఎందుకు వాళ్ళ సమ్మె విరమింపు చేసే దాని గురించి, తన జీతాలు పెంచే దాని గురించి ఎందుకు ఆలోచిస్తలేదని మేము సిఐటిగా హెచ్చరిక చేస్తున్నాం. అంగన్వాడీ సమ్మె 2 రోజులు చేరుకుంది. అయితే రాష్ట్రమే మొత్తం సమ్మె బాట పట్టింది. ఉద్యమాల బాటలో ఉంది రాష్ట్రం. ఎందుకంటే అంగన్వాడీ వాళ్ళు 22 రోజులు చాలా సమ్మెలో ఉన్నారు. అలాగే మున్సిపల్ కార్మికులు, మున్సిపల్ దాంట్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు 22వ తారీఖున చాలా సమ్మెలో ఉన్నారు. సర్వశిక్ష అభియాన్ సంబంధించి వాళ్ళు కూడా ఇవాళ సమ్మెలో ఉన్నారు. వాళ్ళు అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు వాళ్ళు సమ్మెలో ఉన్నారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసి వాళ్ళు కూడా సమ్మెలో ఉన్నారు. వీళ్ళే కాకుండా వార్డు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు కూడా సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కారణం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంగా అన్ని వర్గాలకి కూడా తను హామీలు ఇచ్చింది. హామీ అమలు చేయమని చెప్పి అడుగుతున్నారు. ఈవేళ ధరలకు అనుగుణంగా జీతాలు పెంచమని చెప్పి అడుగుతున్నారు. ఈ గొంతుని కోరిక కాదు. ఈవేళ ఉప్పులు కానీ ఏదైనా సరే 1 కేజీ సరుకు కొనాలంటే 150 రూపాయల పైన ఉంది.
మరి మీరు ఇచ్చే జీతం ఎంత? 11,000 రూపాయలు, 12,000 రూపాయలు, 15,000 రూపాయల లోపు జీతాలు ఇస్తున్నారు మీరు. మరి ఈ జీతాలతో వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడం చాలా కష్టమైన పరిస్థితి కనబడుతుంది. 22 రోజుల నుంచి కనీసం రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యల మీద పట్టించుకోకుండా మద్దు నిద్రలో ఉన్నట్టుగా నటిస్తున్నారు. కానీ అంగన్వాడీలు అంటే ఎందుకంత చిన్న చూపు చూస్తున్నారో మాకు అర్థం కావట్లేదండి. మేమేమి గొంతమ్మ కోరికలు కోరట్లేదు. మాకు పండగ లేదు, కనీసం పండగలు చేసుకునే అదృష్టం కూడా నోచుకోలేనట్టుగా ఉంది మా పరిస్థితి. పిల్లల్ని కూడా పెంచుకోలేని స్థితిలో అయిపోయాం మేమందరం కూడా. ఇప్పుడైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామండి. మేము గొంతమ్మ కోరికలు ఏమి కోరట్లేదు. జీతాలు నిత్యావసర వస్తువుల ధరలకు అనుకూలంగా జీతం పెంచమని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అంతేగాని మేమేం గొంతమ్మ కోరికలు పెద్ద కోరికలు మాకు లక్షల వేలు జీతాలు ఇమ్మని మేము అడగట్లేదని ప్రభుత్వాన్ని. స్థానిక 19వ వార్డు భాగ్యలక్ష్మీపేట రామాలయం వద్దకు అయోధ్య రామాలయం నుండి వచ్చిన అక్షంతలను ఆ ప్రాంత ప్రజలకు పంపిణీ చేశారు. ఈ నెల 22న అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాల వరకు అయోధ్య నుండి అక్షంతలు తీసుకొచ్చారు. మలపాక సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ పాల్గొన్నారు. రామచంద్రరావుపేట శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరం ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి అక్షంతలు పంచారు. హిందూ ధర్మానికి మరి మొదట ప్రాధాన్యత ఇచ్చిన ఘనత అయోధ్య రామాలయం. ఆ రోజుల్లో ఈ అయోధ్య రామాలయం కోసం ఎంతోమంది మరి అక్కడ అయోధ్య రామాలయం కట్టాలని ఆలోచనతో సంకల్పంతో చేసినా అప్పటి వరకు కూడా జరగలేదు. ఆ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు మరి ఇది 22వ తారీఖున ఏదైతే ఓపెనింగ్ పెట్టారో మరి మంచి నిజంగా కూడా హిందువుల ధర్మాన్ని ప్రకటించినట్టు ఆ ధర్మానికి అందరూ కూడా సనాతన ధర్మాన్ని మనం అందరూ పాటించాలి. కంపల్సరీ 22వ తారీఖున దైవం మనందరూ కూడా చూసి ఆనందించి మన శ్రీరాముడు ఏదైతే ఉన్నాడో హిందూ ధర్మాన్ని మనంతా కూడా చేయాలని ఆలోచిస్తూ ఈ కార్యక్రమానికి పాల్గొన్న అందరికీ కూడా పేరున నమస్కారాలు చెప్తాను. సనాతన ధర్మానికి హైందవ ధర్మానికి ఆది పురుషుడు ప్రథమ పురుషుడు అయినటువంటి ఆ అయోధ్య రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట కన్నుల పండగగా జరుగుతోంది. ఎన్నాళ్ళ నుంచో వేచి చూస్తున్నాం. ఆ మహా కార్యక్రమం మంగళకరమైన కార్యక్రమం రామువారి అనుగ్రహంతో 22వ తారీఖుని ప్రతిష్ట జరుగుతోంది. కావున ఆ స్వామివారి యొక్క ప్రతిష్ట కార్యక్రమాన్ని యావత్ భారతదేశం అంతా కూడా టెలివిజన్లో వీక్షించాలి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు పౌరురాలు కూడా ఆ కార్యక్రమం తిలకించాలి. అదే రోజు ఎవరిళ్ళ దగ్గర వాళ్ళు 5 దీపాలు వెలిగించాలి. ఆ అయోధ్య రామ తీర్థ క్షేత్ర స్పర్శ అక్షంతులు వాడవాడ పల్లె ప్రతి గుమ్మానికి కూడా అందజేయడం జరుగుతోంది. ఆ రాముల వారి అనుగ్రహంతో ఆ చంద్రార్కం అందరూ ఆనందంగా జీవించాలని ఈ నెల 22వ తారీఖున యూపీ అయోధ్యలో శ్రీరాముడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాని నిమిత్తము ఇండియాలో ప్రతి ఇంటికి కూడా శ్రీరాముని యొక్క అక్షతలు ప్రతి ఇంటికి ఇవ్వాలని సంకల్పం చేతని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంచేతని ప్రతి వారింటికి కూడా శ్రీరాముని యొక్క ఫోటో, అట్లాగే స్వామివారి అక్షతలు, అట్లాగే స్వామివారి ప్రసాదము పంపిణీ చేస్తున్నాము. కాబట్టి ప్రతి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీరాముని యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నామండి. మండలంలోని కృష్ణేపాలెంలో ముల్లమ్మ తల్లి జాతరను పురస్కరించుకుని గ్రామంలో పలు నివాసాల్లో అమ్మవారికి పానుపులు వేసి భక్తులు నైవేద్యాలు సమర్పించారు. అమ్మవారికి గరికలు చేతబూని గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపులో భక్తులు పాల్గొన్నారు. స్థానిక హౌసింబోర్డులోని శ్రీ దక్షిణముఖ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. స్వామివారికి సింధూర పూజలు తదితర విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. దోమల సంతానోత్పత్తిని వృద్ధిని చేసే లార్వాలను సమూలంగా నిర్మూలిద్దాం, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం అని తాడేపూడి మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పిలుపునిచ్చారు.
మంగళవారం నెడమరం మండలం పెదనెండ్రకులంలో చిన్నెండ్రకులంలో జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాల్లో పాల్గొని ఆయన కీటక జనిత వ్యాధులపై అవగాహన, సీజనల్గా వచ్చే వ్యాధుల నియంత్రణకు ముందస్తు ప్రణాళిక ద్వారా నివారించుకునే విధానాలపై ఆరోగ్య సిబ్బందికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గ్రామ ఆరోగ్య కార్యదర్శులు, ఎమ్మెల్యే హెచ్పీలు, ఆశాలు, ఆరోగ్య సహాయకులు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దోమలు గుడ్డు పెట్టే ప్రదేశాలన్నీ కూడా మనం కడగటం ద్వారా అవి దోమలకు గుడ్లు పెట్టకుండా ఉంటాయి. ఒకవేళ గుడ్లు పెట్టే అనుకో వారం నుంచి 15 రోజుల లోపల అవి పెరిగి పెద్ద అవుతాయి అన్నమాట. అవి మనం కుడితే కనుక డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంది. ఇటువంటి వాటర్లో కుట్టి పెరిగి మనం కుడితే కనుక డెంగ్యూ జ్వరాలు వస్తాయి. ఆ జ్వరాలు రాకుండా ఉండాలంటే కనుక ఈ పాత్రలన్నీ శుభ్రంగా దీన్ని వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఫ్రిడ్జ్లో లోపల ఉన్న ఫ్రిడ్జ్లు కానీ కూలర్స్ కానీ అది కూడా మనం క్లీన్ చేసుకోవాలి. అలాగే మీకు ప్రాథమిక పరీక్షలన్నీ కూడా మీ సమీపంలో హెల్త్ సెంటర్లో పరీక్షలు చేస్తూ ఉంటారు. ఆ పరీక్షలో బయట చేసుకుంటే కనుక చాలా డబ్బులు అవుతాయి. మీకు ఉచితంగా పైసా ఖర్చు లేకుండా మీకు పరీక్షలు చేస్తున్నారు. అవి నిర్ధారణ పరీక్షలు చేయించుకోండి. వెంటనే మనం కనుగొని దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా అది సీరియస్ కాకుండా ఉంటుంది అనమాట. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.